ప్రశ్నించే గొంతును కోస్తారని మూడో జాబితా ప్రకటనతో వైసీపీ అధిష్టానం మరోసారి రుజువు చేసింది. దళితులుగా పుట్టడం మేం చేసిన నేరమా, నేనేం తప్పు చేశానని నాకు టికెట్ ఆపేస్తారు అంటూ ప్రశ్నించిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబును నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. సీఎం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని ఆ ఎమ్మెల్యే చేసిన విజ్ఞాపనను పరిగణలోకి తీసుకోకుండా మరో వ్యక్తిని పూతలపట్టు ఇన్ఛార్జిగా ప్రకటించారని మండిపడ్డారు ఎంఎస్ బాబు. సీఎం మాట్లాడిన అసంతృప్తిపై మెత్తబడలేదని మాజీ మంత్రి బీసీ ఎమ్మెల్యే కొలుసు ప్రార్థసారథి టికెట్ గల్లంతు చేశారు. రాయదుర్గంలో బీసీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని తప్పించి ప్రభుత్వంలో పార్టీలో అన్నింటా ప్రాధాన్యమున్న సామాజిక వర్గానికి చెందిన ఏపీఐఐసి చైర్మన్ మెట్టు గోవిందరెడ్డిని పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు, దర్శి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, మద్దిశెట్టి వేణుగోపాల్ స్థానాల్లోనూ విజయానందరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలను సమన్వయకర్తలుగా నియమించారు. దీంతో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు అందరూ అసంతృప్తి చెందారు. అయితే టికెట్ రాని కాపు నేతలందరూ వైసీపీ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరికొందరు మాత్రం టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సామాజిక అంశాలే అన్ని ప్రధాన పార్టీలకు ఛాలెంజ్ గా మారాయి. ఈ నేపథ్యంలో జగన్ చేస్తున్న పని ఆ పార్టీలోని దిగువ వర్గాలకు చెందిన నాయకులను అసంతృప్తి పరుస్తుంది. అయితే దీన్ని అడ్డుపెట్టుకుని అధికార వైసీపీ ఆ పార్టీలోని మెజార్టీ నియోజకవర్గాల్లో సామాజిక అంశాలంటూ అగ్రవర్ణ నాయకులకు సీట్లు కట్టబెడుతుంది. అయితే సీఎం జగన్ ఇచ్చే స్థానాలు రిజర్వ్డ్ లేదా బీసీ కాపు నాయకులతో కాదు. ప్రస్తుతం బీసీ కాపు నాయకులు నిలబడిన చోటే తన సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ఇన్ఛార్జీల బాధ్యతలను అప్పగిస్తున్నారు. అయితే అన్ని ప్రచార సభల్లోనూ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటున్న జగన్ ఇప్పుడు ఆ స్థానాలనే రెడ్డి సామాజిక వర్గ నాయకులకు అప్పగించడంలో సామాజిక న్యాయం ఎక్కడ ఉందని ప్రతిపక్ష రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ కాపులను దూరం పెడుతుందనే వాదన చాలా బలంగా రాజకీయ వర్గాల్లో సాగుతుంది. ఇప్పటికే పలువురు కాపు నాయకులకు రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి మొండి చేయి చూపించిన వైసీపీ అధిష్టానం తాజాగా తన మూడో జాబితాలో మరికొంతమంది కాపు నేతలపై వేటు వేసింది. తాజాగా ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు స్వయంగా జగన్ కాపు నాయకులతో మాట్లాడకుండా కనీసం వారి ప్రమేయం లేకుండానే టికెట్ నిరాకరించడం సీఎం జగన్ కాపు నాయకులను దూరం పెడుతున్నారనడానికి ప్రత్యక్ష ఉదాహరణ. అయితే సీఎం జగన్ ఇదంతా ఓ స్ట్రాటజీ ప్రకారమే చేస్తున్నారా, పార్టీ అందరూ నాయకులు అంటున్నట్లు సర్వేల ఆధారంగా ఓటమించి చెందకూడదని చేస్తున్నారా, సామాజిక న్యాయం వైసీపీతోనే సాధ్యమని చెప్పుకుంటూ కాపు నాయకులను పొమ్మనలేక పొగబెడుతున్నారనే ప్రచారాలు కూడా సాగుతున్నాయి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాపుల పట్ల ఆ పార్టీ తీరు చూస్తే జగన్ కాపులను దూరం పెడుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తాజాగా వైసీపీ విడుదల చేసిన మూడో జాబితాతో జగన్ కాపులను దూరం చేస్తున్నారని అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ స్థానంలో జరిగిన మార్పును చూస్తే ఇదే అనిపిస్తుంది. తాజాగా వైఎస్ హయాం నుంచి ఆ కుటుంబం వెంటే నడిచిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని నమ్మించి నెట్టెట్టా ముంచారని, ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన జగన్ కు రామ్ చెప్పేశారు. జగన్ అపార్ట్మెంట్ కూడా దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కాపు రామచంద్రారెడ్డి స్థానంలో రెడ్డి సామాజిక వర్గం నాయకుడిని బరిలోకి దించింది వైసీపీ. ఇటీవలే వైసీపీలో చేరిన 10 రోజులు తిరగకుండానే క్రికెటర్ అంబటి రాయుడు రూట్ మార్చేశారు. వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. జనసేన వైపు అడుగులు వేస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు దిశ మార్చేసుకోవడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే కాపు నేతలు వంగవీటి రాధా, ముద్రగడ పద్మనాభం వంటి వారి సపోర్ట్ కోల్పోయారు జగన్. వారి మాటకు విలువ ఆదరణ లేని కారణంగానే కాపు సామాజిక వర్గమైన ఈ నాయకులు వైసీపీకి దూరం అయ్యారని పలుమార్లు ఆ నేతలు తెలిపారు. జగన్ కాపులను కావాలని దూరం పెడుతున్నారు లేదా కాపుల ఓట్లు తనకు అక్కర్లేదు అనే ధోరణిలో ఉన్నారనే దానికి ఇది కూడా ఓ ఉదాహరణ. గతంలో కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లో 5% కాపులకు వర్తించేలా గత టీడీపీ ప్రభుత్వం శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదం కూడా పొందింది. కానీ తర్వాత అధికారంలోకి వైసీపీ రావడంతో ఆ విషయం మరుగున పడింది. దీనికి సంబంధించి తుడిలో జరిగిన వైసీపీ కార్యక్రమంలో జగనే స్వయంగా ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లో 5% కాపులకు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీనితో కాపుల అవసరం జగన్ కు అక్కర్లేదనే వార్తలకు బలం చేకూరుతుంది. ఈ ఎన్నికల్లో కాపులంతా ఒకటి అయ్యే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు కాపు నాయకులు అసంతృప్తితో వైసీపీని వీడి టీడీపీ జనసేన కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపించడం గమనార్హం. ఇందుకు ఇదే ఉదాహరణ క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో కాపులంతా ఒక చోట చేరుతారా అన్న ప్రశ్నలకు సమాధానం మారుతుంది. చిత్తూరులో కాపుకి టికెట్ పీకి రెడ్డికి ఇచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబును పక్కన పెట్టారు. చిత్తూరులో కాపు నేత ఆరణి శ్రీనివాసులను తప్పించి
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విజయనంద్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. దర్శిలో కాపు నాయకుడైన మదిశెట్టి వేణుగోపాల్కు టికెట్ నిరాకరించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇచ్చారు. అలాగే రాయదుర్గంలో బీసీ నేత ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి మొండి చేయి చూపించి టికెట్ మెట్టు గోవింద రెడ్డికి కేటాయించారు. ఇవే కాక ఎన్నికల కోడ్ వచ్చేసరికి వైసీపీ మరికొన్ని కాపు సామాజిక వర్గ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలలో రెడ్డి ఇతర సామాజిక వర్గాల నాయకులు కేటాయించున్నారని సమాచారం. ఈ మేరకు వైసీపీ కావాలని కాపు సామాజిక వర్గాన్ని దూరం చేస్తుందని, కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోయినా కాపు ఓట్లు వైసీపీకి పడతాయనే ధీమాతో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కాపు నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలను రెడ్డి నాయకులతో భర్తీ చేస్తున్నారు. దీనితో వైసీపీ సామాజిక అంశాల్లో రెడ్డిలకు ఇంకో 3 సీట్లు పెరగడం గమనార్హం. మరి ఇదేనా జగన్ ప్రభుత్వం సాధించిన సామాజిక సాధికారత అని ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కాపులు ఓన్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. 3 పెళ్లిళ్లు చేసుకున్నారంటూ పవన్ పర్సనల్ లైఫ్పై సీఎం జగన్ ప్రతి సభలో స్వయంగా మాటల దాడి చేస్తున్నారు. అయితే అవన్నీ కాపు ఓటు బ్యాంకుపై ప్రతికూల ప్రభావాన్ని చూపబోతున్నాయని వైసీపీ సర్వేల్లో వెల్లడవుతుందని సమాచారం. ఇదే మాదిరిగా గతంలో సినీ పరిశ్రమ సమస్యలను, టికెట్ రేట్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మరోసారి ఆలోచించాలని సినీ పెద్దలు, అలాగే కాపు నటుడు మెగాస్టార్ చిరంజీవిని కూడా జగన్ అవమానించాడు. ఈయన కాపు నటుడే కాక కాపు నాయకుడైన పవన్ కళ్యాణ్ అన్నయ్య కావడంతో కాపులకు అవమానం జరిగే విధంగా జగన్ సరైన సర్కార్ వ్యవహరించింది. సీఎం జగన్తో చిరంజీవి చివరి భేటీ ఇతర స్టార్ హీరోలతో కలిసి జరిగింది. ఇందులో చిరంజీవిని సీఎం జగన్ అవమానించారు. జగన్ను చిరంజీవి కలిసేందుకు గేటు బయటే కారు వదిలి లోపలికి వెళ్లి కొంత సమయం వెయిట్ చేయించారు. పైగా వారు చెప్పిన సమస్యలను పరిష్కరించకపోవడంతో ఆ అనుమానాలు నిజమయ్యాయి. ఇందుకు చిరంజీవి అభిమానులు, జనసేన నేతలు కూడా మండిపడ్డారు. ఆ తర్వాత చిరంజీవి తాను తమ్ముడు పవన్ కి అండగా ఉంటానంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత చాలా మార్లు వైసీపీ నేతలు చిరంజీవిపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ వచ్చారు. దీంతో అన్ని విధాలుగా వైసీపీ కాపు సామాజిక వర్గాన్ని, ఆ వర్గ నాయకులను దూరం పెడుతూ, అవమానిస్తూ వారి ఓట్లు, మద్దతు వారికి అక్కర్లేదనే ధోరణిలో వైసీపీ అధినాయకత్వం వ్యవహరిస్తుంది. మరి వచ్చే ఎన్నికల్లో కాపు నాయకులు, ఓటర్లు జగన్ను గద్దె దించి ప్రతీకారం తీర్చుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.